ఇక సిఐఆర్ పోర్టల్ ద్వారా 500 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్టు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళ 14వ దశ కార్యక్రమంలో సుమారు ₹1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఏపీ సైబర్ క్రైమ్ విభాగం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేస్తున్నామన్నారు. అద్భుతమైన ప్రతిభ కనబరిచినటువంటి సైబర్ క్రైమ్ సిబ్బందిని అభినందించారు. ఇకపై ఫోన్లు పోతే పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని సిఐఆర్ పోర్టల్ ద్వారా ఇంటి నుంచి సులభంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఇప్పటివరకు సుమారు ₹10,53,00,000 విలువైన మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తామన్నారు. దాదాపు 500 మొబైల్స్ని ₹1 కోటి పైగా విలువ చేసే మొబైల్స్ని మొత్తం ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి ఆ మొబైల్ ఓనర్స్కి ఇవన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో తిరుపతి జిల్లా మొబైల్స్ రికవరీలో 2వ స్థానం ఉంది. ఇప్పటి వరకు దాదాపు ₹11 కోట్ల పైగా విలువ చేసే మొబైల్స్ని వారి వినియోగదారులకు పోగొట్టుకున్న వినియోగదారులకి చేర్చడం జరిగింది. ముఖ్యంగా ఈసారి దాదాపు 500 మొబైల్స్ని ట్రేస్ చేశారు. మొబైల్ వినియోగదారులకి ఏదైనా మొబైల్ పోగొట్టుకున్నప్పుడు ఇమ్మీడియట్గా సిఐఆర్ పోర్టల్ లేదా తిరుపతి జిల్లా వాట్సాప్ నెంబర్కి ఇమ్మీడియట్గా వాటిని మెసేజ్ ఉంచి ఆ సిమ్ బ్లాక్ చేయడం, అదేవిధంగా సిఐఆర్ పోర్టల్ ద్వారా ఫర్దర్ ప్రాసెస్ చేయడం, లేదా వాట్సాప్ కాల్ చేస్తే మా వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ ఐటీ కోర్ అండ్ సైబర్ వింగ్ తగిన సహాయం చేస్తూ మొబైల్ని ట్రేస్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో ఇప్పటివరకు ఇన్ని మొబైల్స్ని ట్రేస్ చేయడం, వాళ్ళకి అప్పచెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన సైబర్ ఇన్స్పెక్టర్ వినోద్ మరియు వారి టీం, తర్వాత ఐటీ కోర్ టీం, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. దాదాపు